నేను చెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిందాన్ని, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని, మా వారు క్రిస్టియన్ సామాజిక వర్గం మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. మేమిద్దరం కూడా కలిసి వర్క్ చేస్తామండి. మేమిద్దరం కలిసి వర్క్ చేస్తాము. ఇక్కడ ముఖ్యంగా కాకినాడ రూరల్ లోని తెనాలిలోని నేను చాలా కష్టపడి వర్క్ చేసి అక్కడ క్యాండిడేట్స్ ఓడించడానికి నా వంతు కృషి. అది పవన్ కళ్యాణ్ గారికే డ్యామేజ్ కదా సరోజ గారు. ఇంకొకసారి ఏమన్నా ఆలోచించే ఆలోచన ఏం లేదా? అన్నయ్యకి ఆ ఫిక్సింగ్ ఉండాలి కదండి. నా మనుషులు పోను పిఠాపురం ఓకే, ఆయన మీద అభిమానంతో పోను పిఠాపురం వెళ్ళి ఆయనన్నా గెలిపించుకునే విధంగా మీ వంతు సాయం ఏమన్నా చేస్తారా? మీ సామాజిక వర్గం ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి, ఆయన మీద మీకేం కోపా పగం లేదు కదా? లేదండి, అక్కడ ఉడతా బర్తేయండి, అక్కడికి వెళ్ళి మీకు చేసించారు ఉడతా పెట్టేయండి. ఎందుకంటే కాస్తుని కూర్చున్నారండి, గోటిపాడ నక్కల్లా కాస్తుని కూర్చున్నారండి. ఈ నాదెళ్ల మనసారి వ్యక్తి ఈ తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు ఓడించే దాంట్లో నా సేవ ఉడతా బర్తే వస్తుందండి. అక్కడికి వెళ్ళి లేదండి అక్కడ. ఓకే, కాబట్టి చెప్పండి సరోజ. కాబట్టి నా కార్యాచరణ అయితే ఇంకా ఉండబోతుందండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ వీడియో ఆయన దాకా వెళ్తుంది, ఆయన చూస్తారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయనకి? ఇంతకాలం ఆయనతో ప్రయాణం చేశారు కాబట్టి. అన్నయ్య ప్రామిస్ చేశారండి, ప్రామిస్ చేశారు, అది నిలబెట్టుకోలేదు. నేను బీపీలో ఒక డైలాగ్ ఒకటి థియేటర్ లో చూస్తున్నప్పుడు అన్నయ్య నా కోసం చెప్పేది అనిపించిందండి. నీ కష్టానికి గడపడతాను, నేను నీతో ఉంటాను, మాటిస్తున్నానమ్మా అని చెప్పింది. డైరెక్ట్ గా నాతో చెప్పినట్టే అనిపించిందండి నాకు. ఆయన 2019లో నాకు అదే చేతిలో చేసి నీకు టికెట్ ఖచ్చితంగా ఇస్తాను, అంటే నాకు చాలా అభిమానం అని మాట్లాడారండి. అలాంటి వ్యక్తి దేవుడిగా మేము ప్రయాణం చేసాము. ఆయన ఎక్కడ కూడా క్యాబినెట్ హోదా చేసిన దాన్ని అన్నయ్యకి నాకు ఇది తక్కువ చేశాను నేను అనుకోలేదండి. ఎప్పుడు మా వారు ఒకటే మాట అనేవాళ్ళండి, అన్నయ్య మనకున్నాడు, ఇంకా ఒక దేవుడి లాగే కొలుస్తున్నాము, ఒక డెమి గాడ్, ఆయనే మనకి వడ్డించేవాడు, మనవాడైతే మనం ఎక్కడున్నా పర్లేదు అన్నారండి. నేను అదే వ్యూ తోటి అదే థాట్ తోటి ఆయన కోసం కష్టపడి పనిచేశాను. నాదెండ్ల మనోహర్ గారు ఆయన చుట్టూ ఉన్న మనుషులు నన్ను పురుగు చూసినట్టు అక్కడ కంపంలో కూడా ఉంటాడండి. లిటరల్ గా నన్ను బయటికి వెళ్ళేది. అయినా కూడా అంత అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడడం మానేసాడు. కనీసం నాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, మొహం కూడా చూడలేదు ఆయన. కాబట్టి నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసాను. నేను అన్నయ్యకి సెలవు చెప్పాలనన్నా నేను అనుకున్నాను, సెలవు అన్నయ్య ఇంకా నేను వెళ్ళిపోతున్నానండి అని చెప్దామని ట్రై చేసినా నాకు కుదరలేదు. కాబట్టి మీ ద్వారా ఆయనకి 2 చేతులు దండం పెట్టి కాళ్ళకి నమస్కారం చేస్తుందని చెప్తున్నాను. ఇంకా సెలవు అన్నయ్య, సెలవు. చాలా బాధతో హృదయంతో ఈ రోజు నేను బయటకు వచ్చేసాను. మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకున్నాను. మీ నాశనం చూడడానికి శత్రువులు ప్రయత్నిస్తున్నారు, ఆ ఊబిలో మీరు పడిపోతున్నారు. ఇది ఇంకో ప్రజారాజ్య పార్టీ కాకూడదని చెప్పి మీరు స్టాండ్ అవ్వాలని, మీరు ముఖ్యమంత్రిని చూడాలని కలలుగన్న వాళ్ళలో మేము ముందు వరుసలో ఉన్నాము. అది సార్థకం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. రైట్. సరోజ గారు, దయచేసి మీరు ఎమోషనల్ అవ్వద్దు, అర్థమైంది మీ ఆవేదన అంతా. కూడా పార్టీలో కష్టపడి చేసినప్పుడు ఏవో శక్తులు మిమ్మల్ని అడ్డుకున్నాయన్నది మీరు మాట్లాడే అంశం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అది కన్సిడర్ చేస్తారేమో, ఖచ్చితంగా ఆయన వింటారు, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే ఆయన చేస్తారు. అంత సామాన్యంగా ఆయన మనుషులను ఎవరిని ఆయన వదులుకోరు. థ్యాంక్ యూ సో మచ్ సరోజ గారు, మీరు ఈ సిచ్యువేషన్లో కూడా మీరు వచ్చి మీ అభిప్రాయాలు స్పందించినందుకు థ్యాంక్ యూ అండి. ఇది సరోజ గారు, కాకినాడ మాజీ మేయర్, సీనియర్ పొలిటీషియన్. జనసేన పార్టీలో ఏదో జరుగుతుంది, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నేను బయటికి రావాల్సి వచ్చింది. అంటే ఒక మహిళ